పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురు శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు చూస్తుండగానే ఆషాఢ మాసం వచ్చేసింది. ఆషాఢ మాసం అనగానే గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు, బోనాలు, ఇలా కొంత అవేర్నెస్ అయితే ఉంది. అసలు ఆ గోరింటాకు ఎక్కువగా ఆడవాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కలిసి ఉండకూడదు, అత్తమామలు, అలాంటివి ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు ఆషాఢ మాసం అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమైనా దాగున్నాయా కారణాలు, ఇంకా ప్రత్యేకంగా ఆషాఢ మాసం విశిష్టత మీరేం తెలియజేస్తారు, అసలు మేమేం తెలుసుకోవాలి? తప్పనిసరినా. ముఖ్యంగా మనకి 12 నెలలు, అది తెలుగైనా ఇంగ్లీష్ అయినా, ఇంగ్లీష్ నెలలతో మనకు సంబంధం లేదు, తెలుగు నెలలతో తీసుకుంటే మనకి చైత్రమాసం నుంచి చూసుకుంటే ఫాల్గుణ మాసం వరకు 12 నెలలు ఉంటాయి. ఇక్కడ ప్రతి మాసానికి పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. చైత్రమాసం చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజున వస్తుంది, చైత్రమాసం అవుతుంది. వైశాఖ మాసం విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి విశాఖ మాసం, వైశాఖ మాసం. చైత్రం వైశాఖం జ్యేష్ఠ మాసం, పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది కాబట్టి జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ. ఆషాఢం ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రం ఆషాఢ పౌర్ణమికి వస్తుంది కాబట్టి ఇది ఆషాఢ మాసం అవుతుంది. అట్లా ప్రతి మాసానికి పౌర్ణమి రోజున ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రం పేరే మాసం పేరు. శ్రవణ మాసం శ్రవణ నక్షత్రం, కార్తీక మాసం కృత్తికా నక్షత్రం, మార్గశిర మాసం వృషిర నక్షత్రం, ఇట్లా ఆ నక్షత్రాల పేర్లే మాసాలుగా ఏర్పడ్డాయి. నక్షత్రాలలో ఈ 12 నక్షత్రాలు చాలా ప్రధానమైనటువంటి నక్షత్రాలుగా, పెద్ద నక్షత్రాలుగా చెబుతూ ఉంటాం. వాటి పేరుతోనే 12 మాసాలు మనకు వచ్చింది. వాటిల్లో ఆషాఢ మాసం చాలా మంది శుభకార్యాలకు పనికిరాదు అనేటువంటి ఒక విషయంతో మిగిలినవన్నిటికీ పనికిరాదు అన్నట్టుగా పక్కన పడేస్తుంటారు. ఆషాఢ మాసం చాలా విశేషమైనటువంటిది. మనకి పురాణాల్లో 4 మాసాలు చాలా ప్రధానంగా చెప్తారు నాన్న. ఆ కా మా వై. ఆషాఢ మాసం, కార్తీక మాసం, వైశాఖ మాసం, మాఘమాసం. ఈ 4 మాసాలు చాలా విశేషమైనటువంటి మాసాలు. సముద్ర స్నానం చేయాలన్నా, నదీ స్నానం చేయాలన్నా ఈ 4 మాసాల్లో తప్పనిసరిగా చేయమని శాస్త్రం చెప్తాం. ఆషాఢ మాసంలో కూడా ఆక మా వై, వాటిలో ఫస్ట్ మొట్టమొదటిగా ఆషాఢ మాసమే చదువుతున్నారు. దాంతో పాటు మనకి గుప్త నవరాత్రులు వస్తున్నటువంటిది ఆషాఢ మాసంలోనే వస్తుంది. గురు పౌర్ణిమ వచ్చేటువంటిది కూడా ఆషాఢ మాసమే. గురు పౌర్ణిమ అంటే వేరే దేవతలకు సంబంధించింది కాదు, కేవలం వ్యాస పూర్ణిమ అంటాం దాన్ని మనం. వ్యాసుడు జన్మించినటువంటి రోజు వ్యాస పౌర్ణిమ. వ్యాసుడికి అంత విశిష్టత ఎందుకు అంటే 18 పురాణాలు రాసింది వ్యాసుడు కాబట్టి. గురువుతో సమానం అంటారు, దైవంతో సమానం అంటారు. గురువు దేవుడితో సమానమనే కదా మనం చెప్తాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటున్నాం. ఆచార్య అంటే గురువే కదా. కాబట్టి గురువుకి 18 పురాణాలు, మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఎలా ఉంటే ఏ రోగాలు వస్తాయి, ఏ రకమైనటువంటి నియమాలు పాటించాలి, ఎన్నింటికి లేవాలి, ఎన్నింటికి తినాలి, ఎన్నింటికి పడుకోవాలి, ఏ సమయాల్లో ఎలాంటి సందర్భాల్లో ఎలా మాట్లాడాలని మొత్తం నేర్పించేది 18 పురాణాలు. ఈ 18 పురాణాలు రచించింది ఎవరు అయ్యా అంటే వ్యాస మహర్షి. అందుకని ఇప్పటికీ కూడా ఆయన పేరు ఎంత గొప్పగా ఉంటుందంటే, వేదం చదువుకునేటువంటి వాళ్ళు పుస్తకం పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లాగా పెట్టుకుంటారు. అవునా? దాన్ని వ్యాసపీఠ అంటాం. వ్యాసపీఠ అంటాం ఇప్పటికీ కూడా. అంటే ఆయన జన్మదినం కాబట్టి వ్యాస పూర్ణిమ అనేటువంటిది చాలా విశేషమైనటువంటి రోజు. అలాగే దాంతోపాటు తొలి ఏకాదశి, అది కూడా ఆషాఢ మాసంలోనే వస్తుంది. ఇన్ని గొప్ప రోజులు పెట్టుకొని మనం దీన్ని పనికిరాని మాసంగా పక్కన పడేస్తుంది. ఏదో చేయకూడదు, చేయొద్దు, అంతా మంచి రోజులు కావు. అస్సలు ఓ మాట చెప్తా, మంచి రోజులు అనేటువంటిది ఓకే, మూఢాలు, ఆషాఢ మాసాలు ఇవన్నీ మనకున్నాయి. కానీ నాన్న, తమిళనాడు వాళ్ళకి అసలు ఏ రకమైనటువంటి ఆషాఢ మాసాలు ఉండవు, శూన్యమాసాలు ఉండవు, ఇట్లా ఇవే ఉండవు. వాళ్ళకు ఉండేది ఒక్కటే, రాహుకాలం, యమగండం, గులికా కాలం, ఈ 3 పాటిస్తారు అంతే. శూన్యమాసాలు ఉండవు. అలాగే మన ఈ దీని ఉంటారు వర్జ్యాలు, దుర్ముహూర్తాలు ఉండవు వాళ్ళకి. పెద్దలకి ఇచ్చేప్పుడు కూడా ఆ డేస్ కూడా అవన్నీ ఏమి ఉండవు. మనకి మూఢాలు వస్తాయి, ఈ మౌఢ్యాలు ఉండవు వాళ్ళకి, ఇవేమీ ఉండవు వాళ్ళకి. చూడండి, ఆషాఢ మాసంలో పెళ్లి జరుగుతుంటాయి.
అవును గురుగారు, మన దగ్గర చేసుకోరు కానీ వాళ్ళది సౌరమానం ఉంది, చాంద్రమానం, కాబట్టి వాళ్ళకి మనకు ఉండేటువంటి చిన్న తేడా. మన స్వస్తిశ్రీ చాంద్రమానేనా అని రాస్తాం, వాళ్ళు సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు, అందుకని స్వస్తిశ్రీ సౌరమానేనా అని రాస్తారు వాళ్ళు. సూర్య సిద్ధాంత పంచాంగం వాడతారు వాళ్ళు, మనమేమో చాంద్రమానాన్ని ప్రధానంగా తీసుకుని రాసుకునేటువంటి పంచాంగాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. మనకేమో పౌర్ణమి మధ్యలోకి వస్తుంది, మిడిల్ ఆఫ్ మంత్ మనకి, అవునా, పౌర్ణమి నెల మధ్యలో వచ్చేటువంటి రోజు. వాళ్ళకేంటి అమావాస్య నెల మధ్యలో వస్తుంది, పౌర్ణమి టు పౌర్ణమి వాళ్ళకి నెల, అమావాస్య టు అమావాస్య మనకు నెల. అందుకని వాళ్ళకి ఈ రకమైనటువంటి ఏవి ఉండవు. నార్త్ ఇండియన్స్ కానీ తమిళియన్స్ కానీ వీళ్ళకి ఏమి ఉండవు, ఇవన్నీ కూడా వాళ్ళ పద్ధతి అంతా వేరేగా ఉంటుంది, మన సిద్ధాంతం వేరే ఉంటుంది. కానీ ఆషాఢ మాసాన్ని ఏ విధంగా మనం అనుసంధానం చేసుకుంటున్నామంటే, కేజీలలో చీరలు వస్తాయి, ఆఫర్లలో బంగారం వస్తాయి, వీటికి అనుసంధానం చేసుకుంటున్నాం కానీ దైవికమైనటువంటి వాటికి అనుసంధానం చేసుకోవట్లేదు ముఖ్యంగా. అంతేకాకుండా ఇలాంటి సమయంలో ఆధ్యాత్మిక పరంగా ఉండేటువంటి, ఇక్కడ ఋతువు మారేటువంటి రోజులు నాన్న, గ్రీష్మ ఋతువు నుంచి వర్ష ఋతువుకు వెళ్ళేటువంటి రోజులు. ఈ వాతావరణం అతి ఎండగా ఉండదు, అతి చల్లగా ఉండదు, మిశ్రమంగా ఉంటుంది. మనకి అంత సమశీతోష్ణాలు ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. ఇలాంటి సమయంలో మనం తప్పనిసరిగా వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల ద్వారా ఆధ్యాత్మికంగా కాస్త ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ గోరింటాకు పెట్టుకోవడంలో కూడా అదే ముఖ్యంగా చెప్పాలంటే, ఖాళీగా ఉన్నాం కాబట్టి పెట్టుకోవడం కాదు, ఎండాకాలం ఎండలు మొత్తం బాడీలో ఓవర్ హీట్ జనరేట్ చేస్తే గోరింటాకు పెట్టినప్పుడు చూడండి, కొంతమంది ఎర్రగా ఉంటుంది, కొంతమందికి నల్లగా పడుతుంది. ఎంత వేడి ఉంటే అంత నల్లగా అవుతుంటుంది. అవును గురు, బాడీ హీట్ బట్టి పండుతుంది అంటుంటారు. ఎర్రగా పడితే మంచి మొగుడు వస్తాడు, ఇవన్నీ చూస్తుంటారు. కానీ అసలు మన బాడీలో ఉన్నటువంటి వేడిని తీసేయడం కోసం గోరింటాకును వాడతాం. దానివల్ల అంటే అరచేతిలోనే కదా, ఇప్పుడు మనకి చూడండి అరికాలుకి అరచేతికి గోరింటాకు పెడతారు, అవునా. ఎవరైనా చనిపోయే ముందు ఏం చేస్తాం మనం, నూనె తీసుకొని అరికాలు అరచేతులు రుద్దుతుంటారు. వేడి ఎక్కడి నుంచి పోవాలి, ఎక్కడి నుంచి రావాలి, అరచేతులు అరకాళ్ళ నుంచి రావాలి. కాబట్టి అరచేతులకి అరకాళ్ళకి గోరింటాకు పెట్టుకోవడం ఒక సంప్రదాయంగా మారింది. అది కూడా ఆరోగ్య సూత్రమే, ఇంకోటి కాదు మనం చెప్పాలంటే. దీంతో పాటు ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్తగారు ఒకే గడప దాటకూడదు. అది ఒక పెద్ద మిత్ అంటారు. అంటే ఒకటి చెప్తున్నా, ఇది గొప్ప రహస్యం, సైన్స్. ఇది కూడా ఈ సైన్స్ ని తీసేసి బయటికి చెప్తే అది కొంచెం జిగుప్సగా ఉంటుందేమో అనేటువంటి విషయంతో దాన్ని అత్తగారు కోడలు ఒకే గడప దాటొద్దని చెప్పి ఒక బంధనం లాగా ఒక విధానం పెట్టేశారు. నిజంగా చెప్పాలంటే నాన్న, ఇది అత్తా కోడలు కాదు, భార్యాభర్తలు కలవకూడదు. ఏంటి గురుగారు, భార్యాభర్తలు ఆషాఢ మాసంలో ప్రెగ్నెన్సీ రావడం కనుక ప్రారంభమైతే ఈ వర్షానికి ఎండలకి మధ్యలో ఉండేటువంటి ఋతువు వల్ల లోపల ఉండేటువంటి పిండం ఎదుగుదల పూర్తిగా ఉండదు. ప్లస్ 9 నెలలు పూర్తయ్యేసరికి ఈ వర్షాలు, చలి, ఎండ ఇవన్నీ కలిసినటువంటి సంస్కృతమైనటువంటి కాలంలో డెలివరీ అవుతుంది. పుట్టే పిల్లవాడికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది బయటికి చెప్పడానికి ఇష్టం లేక అత్తా కోడలని చెప్పి బయటికి చెప్పేశారు. ఎంత గొప్పగా ఆలోచిస్తారు మన వాళ్ళు. మన హిందూ ధర్మంలో అనేటువంటి విధానాన్ని తీసుకుంటే సైంటిఫిక్ రీజన్ ఉంది. సో దానికోసం ఆషాఢ మాసంలో ఆ అత్తగారింటికి కోడలు రాకూడదు, మామగారింటికి అల్లుడు రాకూడదు అని చెప్పేసి ఒక విధానాన్ని పెట్టారు. అంటే ఇన్ డెప్త్ నాన్న ప్రతి ఒక్కటి బయటికి ట్రాన్స్లేట్ అవుతుంది. ఇలా మన వాళ్ళు సైన్స్ అని చెప్పాలా, సైన్స్ అని చెప్పడాలి, మన సంప్రదాయం చెప్తున్నారు. దీంట్లో ఉన్న ప్రతి ఒక్క దాంట్లో నిగూఢంగా దాగున్నటువంటి సైన్స్ తెలుసుకుంటే మన హిందూ సంప్రదాయం అంత గొప్ప సంప్రదాయం ప్రపంచంలో మరొకటి లేదుగాక లేదు అని చెప్పుకోవచ్చు. కొట్టి పడేసే వాళ్ళు కూడా అసలు ఖచ్చితంగా ఫాలో అవుతారు ప్రతి ఒక్కడు. నాన్న సైన్స్ ఏం కనిపెట్టింది నాన్న, ఎన్ని రోజుల నుంచి కనిపెట్టింది సైన్స్? సైన్స్ అనే పదం పుట్టి ఎన్ని ఏళ్ళు అయింది నాన్న? భూమి గుండ్రంగా ఉందని చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది నాన్న? మహైతే 400 సంవత్సరాలు అయింది. మరి 1000 సంవత్సరాలు 1500 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుళ్ళ మీద వరాహమూర్తి భూమిని పైకెత్తుకున్నట్టుగా శిల్పాలు ఎట్లా చెక్కారు నాన్న అప్పట్లో తెలియకుండా మన వాళ్ళు, అవునా? ఇవాళ రోజున విమానం అంటున్నాం, మరి పుష్పక విమానం రామాయణ కాలంలో చూసాం మనం, అవునా కాదు? నవగ్రహాలు మీరు సృష్టించారు, బ్రాహ్మణులు సృష్టించారు, అది అంటున్నారు. త్రేతాయుగంలో రావణాసురుడు ఇప్పటికీ కూడాను కొత్తూరు అని రామేశ్వరం దగ్గరలో ఒక ఊరు ఉంటుంది నాన్న, కొత్తూరు ఊరి పేరు. రామేశ్వరం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లో ఒకటి ఉంటుంది, ఆ లెఫ్ట్ లోపలికి వెళ్తే సముద్రం మధ్యలో రాముల వారు ప్రతిష్ఠ చేసినటువంటి నవగ్రహాలు ఉన్నాయి, నవపాషాణాలు అంటారు వాటిని. మరి త్రేతాయుగం ఎక్కడ, ఈ యుగం ఎక్కడ?
ఇలాంటివి ఎన్నో వేల సంవత్సరాల క్రితం సైన్స్ అని చెప్పకుండా కేవలం భక్తి మార్గంలోనే ఆధ్యాత్మికంగానే తీసుకెళ్తున్నారు. కానీ దీంట్లో ఉండే సైన్స్ని ఇప్పుడున్నటువంటి జనరేషన్కి విడమర్చి చెప్పగలిగితే మన సంప్రదాయం అంత గొప్ప సంప్రదాయం ప్రపంచంలో ఇంకొకటి రాదు, లేదు, ఇక వచ్చే ఛాన్స్ కూడా లేదు ఒక మాట చెప్పాలంటే. కాబట్టి ఆషాఢ మాసాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఆధ్యాత్మికతకి దగ్గరగా ప్రయాణాలు కూడా చేయొచ్చే గురుగారు? చక్కగా దాంట్లో తప్పేముంది నాన్న. ఇప్పుడు తీర్థాలు. అత్త కోడలు కలవకూడదండి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరుగా హనీమూన్కి వెళ్తున్నారు. Yes, good. Yeah. అవునా, అత్తగారికి రాకుండా పోతుంది కోడలు. నెల రోజులు ఒకటేసారి సెలవులు పెట్టేసి క్యాంప్కి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికో ఊళ్ళో వెళ్ళిపోతున్నారు. అవును గురు. అసలు రహస్యం పెట్టింది వీళ్ళిద్దరికి అయితే, వీళ్ళకే. వీళ్ళు చేస్తున్నదేమో వీళ్ళిద్దరిని కాకుండా చేస్తున్నారు. పైగా దీనికి అంటే ఒక ఎట్లా ఉంటుందంటే మనవాళ్ళు చిన్న మాట, ఇదిగో అంటే ఇదిగో తోకంటే అదుగు పుల్లు అంటారు Yes. మనవాళ్ళు. ఎవరో అత్తగారికి ఇట్లానే కోడలు అడుగు పెడితే అత్తగారికి ఏదో అయిపోయిందిట. Yeah, గురు. అసలు ఆవిడకి ఏదో కర్మగాలి పోయి ఉంటుంది. వీళ్ళు దీనికి లింక్ చేస్తుంటారు. అవును. ఆషాఢ మాసం కాబట్టి అత్త కూడా అత్త ఒక్కలా కలిసి గడప దాటారంట, మ్మ్. ఆ అత్తగారి పోయిందంట. ఇదిగో అందుకని నేను కూడా రానివద్దని చెప్తున్నా. ఇది ఎక్కువ అయింది గురు. అసలు విషయం కంటే కూడా కొసరు ఎక్కువగా కొసరు అయిపోయింది. ఎక్కువైంది. ముందు వచ్చిన చెరువు కంటే వెనక వచ్చిన కొమ్మరు వాడని ఆ విధంగా దాన్ని తయారు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ Yes, గురుగారు. ఆషాఢ మాసాన్ని ఆధ్యాత్మికంగా అనుభవించడానికి చాలా గొప్పగా ఉండేటువంటి మాసం. భగవంతుడికి మనస్సును దగ్గరగా ఉంచి భగవంతుడి ఆరాధన, నవరాత్రులు కావచ్చు, గురు పౌర్ణమి కావచ్చు, ఉదయకాదశి కావచ్చు, సంకష్టహార చతుర్థి ఉంటుంది, మహాశివరాత్రి ఉంటుంది, అనేక రకాలైనటువంటి విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి ఈ ఆషాఢ మాసంలో. అప్పుడు ఈ రోజులన్నింటినీ కూడా సద్వినియోగపరుచుకుంటూ మనస్సును భగవంతుడికి దగ్గరగా ఉంచి ఇంట్లో ఆధ్యాత్మిక దైవికమైనటువంటి శక్తి ఎక్కడైతే పెరుగుతుందో నెగిటివ్ ఎనర్జీ, చెడు అనేటువంటిది బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆధ్యాత్మికతతో ఆ దృష్టితోనే ఎక్కువగా భగవంతుడిని ప్రార్థిస్తుండండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి అంత పాజిటివ్గా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత, విశిష్టత తెలియజేసినందుకు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.